సామి సెల్వి, హాస్పిటల్కి ఎంత ఖర్చు అయింది? డబ్బులకి ఏం చేసినారు? అదంతా పెద్ద ఖర్చేమీ లేదు. మీరు ముందు ప్రశాంతంగా ఉండండి. ఇదిగోండి, సూప్ తాగండి. చెప్పు సెల్వి. ముందు సూప్ తాగండి సామి, తర్వాత మాట్లాడుకుందాం. సెల్వి చెప్పు. పెద్ద ఖర్చేమీ కాలేదు సామి. అత్త హాస్పిటల్ ఖర్చులకి, పిల్లల పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని ఖర్చు చేసేసి అత్తకు అబద్ధం చెప్పినట్టు ఇప్పుడు నా దగ్గర నిజం దాచాలని చూస్తున్నావా? అదేమీ లేదు సామి. హాస్పిటల్ ఖర్చులకి ఏం చేసినారు? అప్పు చేసినారా? లేదు సామి. నిజం చెప్పు సెల్వి. అప్పు చేస్తే మనం ప్రశాంతంగా బతకలేం, అప్పులు తీర్చలేం, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అప్పేం చేయలేదు సామి. నగలుంటే తాకట్టు పెట్టాం. చివరిగా పిల్లలకు కొన్న నగలు కూడా పోయాయి. నగలు తాకట్టుగా పెట్టాం. మెల్లగా కొంచెం కొంచెం విడిపించుకుందాం. అయినా మీకంటే మాకేం ఎక్కువ కాదు. నా వల్ల ఇప్పుడు గీత అష్ట కష్టాలు పడాలి. నేనిప్పుడిప్పుడే లేచి పని చేయగలను లేదో, ఊరి పరిస్థితి కూడా అట్నే ఉండాలి. ఒక్క ఆడపిల్ల కష్టపడితే అందరం కూర్చొని తినాలా? దేవుడా, దేనికోసం ఇన్ని కష్టాలు ఇచ్చినావు? నిజంగానే పాపం గీత మగ పిల్లాడి మాదిరిగా కష్టపడతా ఉండదు. దానికంటగా నిలబడే మనిషి ఎవరో ఎక్కడున్నాడు? అసలు ఏమనుకుని ఇదంతా చేస్తున్నారు? ఒక ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు, ఇంత అహంభావం పనికిరాదు. ఏమన్నా? అవును, ఎందుకు ఇంత అహంకారం, దేనికి ఇంత అహంభావం అవసరం? నేను గీతతో మాట్లాడే టైంకి అమ్మ అట్టుగా రావడం చూసి నేను గీతతో గొడవ పడినట్టు మాట్లాడాను. ఈ విషయం తనకి ఎట్ట చెప్పాలో ఏందో. ఈ విషయం చెప్పాల్సి వస్తే నేను కనకరత్నం గారి కొడుకునన్న విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. నేను ఆవిడ కొడుకునని తెలిస్తే గీత ఖచ్చితంగా నా నుండి దూరం అయిపోతుంది. గీతకి అమ్మ మీద మంచి అభిప్రాయం లేదు. ఇద్దరికి మొదటి నుంచి గొడవలు అవుతానే ఉండదు. పైగా ఆఫీసులో నేను అమ్మని మేడం అని పిలుస్తా, పరాయివాడిలాగా యాక్టింగ్ చేస్తుండా. ఈ నిజాలన్నీ గీత నన్ను అర్థం చేసుకున్నాక చెప్పాలి, కానీ ఇప్పుడే చెప్తే సంబంధం లేకుండా దూరం పెరిగిపోతుంది. ఏం చేయాలబ్బా? ఏమనుకుని ఇదంతా చేస్తున్నారు? ఒక ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు, ఇంత అహంభావం పనికిరాదు. ఏమన్నా? అవును, ఎందుకు ఇంత అహంకారం, దేనికి ఇంత అహంభావం అవసరమా? నన్ను అంత మాట అంటాడా? అహంకారి అని అంటాడా? నా ఆత్మాభిమానం అతనికి అహంకారంలాగా కనపడుతుందా? ఇంకొకరి దగ్గర చేయి చాచి సాయం అడగకుండా నా బ్రతుకు నేను బ్రతకాలని కోరుకోవడం నా తప్ప? అతనికి సాయం చేయాలని ఉండొచ్చు, తీసుకోవాలని నాకు కూడా ఉండాలి కదా. ఎవరికీ దగ్గర కాకూడదనే కదా ఇంత పోరాడుతున్నాను. చాలా గాయపరిచాడు, నా మనసుని చాలా గాయపరిచాడు.
హలో, భోజనం తిన్నావా? దాని గురించి మీకెందుకు? ఒరే, గొడవ పడతావు ఎందుకా? మీతో గొడవేంటి నాకు? గీత ప్లీజ్, నేను చెప్పేది విను. ఇప్పుడు మీరు చెప్పడం నేను వినడం అంటూ ఏమీ లేదు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్ పెట్టేయండా. గీత, నేను నీతో మాట్లాడడం కోసం చేశాను, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. అరే కనీసం నేను చెప్పేదే నేనువా? వినదలుచుకోలేదు అంటున్నాను కదా. ఇది చాలా అన్యాయం. ఏది అన్యాయం? నేను చేసేది అన్యాయమా? ప్లీజ్, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను అప్పుడు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే... దయచేసి ఇంకేం మాట్లాడొద్దు. నేనేది వినదలుచుకోలేదు. కనీసం అవతల వాళ్ళకి మాట్లాడే అవకాశమైనా ఇవ్వకుండా నీకు నువ్వే అనుకుంటే నేనేం చేయను? కనీసం నన్ను మాట్లాడనియాలి కదా. నువ్వు మాట్లాడుకో, కానీ వినడానికి నేను సిద్ధంగా లేను. ఫోన్ పెడుతున్నా. హలో, మళ్ళీ ఎందుకు చేస్తున్నా? మాట్లాడడం ఇష్టం లేదంటున్నానుగా. మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తే ఏంది అర్థమా? అర్థం కాలేదా? చెప్పాను కదా, డైరెక్ట్ గా నాకు మాట్లాడడం ఇష్టం లేదు అని. సరే, నువ్వు నా మీద పీకర్లతో కోపంలో ఉన్నావని నాకు అర్థమైంది. నేనేంటో నీకు ఇప్పుడు అర్థం అవ్వదులే. ఈ పూట గడవని ప్రశాంతంగా పడుకొని నిద్రపో. రేపు నేను నీతో ఖచ్చితంగా మాట్లాడాలి. మళ్ళీ నాకు ఎదురు పడొద్దు. పని గురించి తప్ప వేరే విషయం మాట్లాడొద్దు. అవసరమైతేనే, పనుంటేనే మాట్లాడండా. అయినా పని విషయం కూడా నాతో మాట్లాడడానికి ఏమీ ఉండదు. వీలైనంత వరకు నన్ను అవాయిడ్ చేయి. దయచేసి నా దగ్గరికి రావడం, నాతో మాట్లాడడం చెయ్యొద్దు. అర్థమైందా? ప్లీజ్ గీత, ప్లీజ్. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నాకు నచ్చినట్టు బ్రతకాలి అనుకుంటున్నాను. దయచేసి నాతో మాట్లాడొద్దు. నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. బాయ్. వా, ఏం చేసేది ఏమితో? భీమవరం బుల్లుడ పాలు కావాలా, మురి పాలు కావాలా? మామా, ఇంతవరకు నువ్వు ఎన్ని దోశలు పోసుంటావు? ఎందుకు అడుగుతావులా లెక్క? పెళ్లి కాక ముందైతే అసలు వంటగది ఏ పక్కన ఉంటుందో కూడా నాకు తెలీదు. నాకు పెళ్ళైన కాడి నుంచి ఇట్టా వంటింటి కుందేలుగా బతుకుతా ఉండా. మా అమ్మ చచ్చేంత వరకు బాధపడతానే ఉంది. నీ పేరులో సింహాన్ని పెట్టి జీవితంలో లేకుండా చేసినా నీదెట్టా కుందేలు బతికైపోయినదే అని బాధపడతానే ఉండేది. చచ్చి ఎలా కనుండదో ఏమో మా అమ్మ. మామా, ఇంతకీ ఎన్ని దోశలు పోసున్నావో లెక్కే చెప్పలేదే నువ్వు. రోజుకి యావరేజ్న ఓ 25 దోశలు లెక్కేసుకున్నా ఇప్పటి వరకు ఒక 4-5 లక్షల దోశలు పోసుంటానమే. ఏంది, 4-5 లక్షల దోశలా? మరి ఈ మాత్రం పనిచేస్తూ నేనేదైనా హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తుంటే డబ్బులు సంపాదించుంటాను, మనశ్శాంతిగాను బతుకుంటాను. ఎరక్కపోయి మీ అత్త మెడలో తైలిగెట్టాను. నా బతికి ఇట్ట 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 అయిపోయింది. నాయనా, దోశ పని మీద బిజీగా ఉండవా? ఇంతకంటే నేను ఉడబరికేది ఏముండేదేడా? మీ అందరికీ వంట పని చేసి పెట్టడం కదా. సరే, ఒక 5 నిమిషాలు అట్లా బయటికి పోయి గాలి పీల్చుకోపో. బాగా చెమటలు పడుతుండాయి. బయటికి పోయి గాలి పీల్చుకోవడానికి నేనేమన్నా స్వతంత్రంగా బతుకుతా ఉండానా? ఊపిరి పీల్చుకోవడానికి కూడా మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలి కదా. వదిలేరా, ఈ చెమటలు నాకు అలవాడైపోయినాయి. అబ్బా, అట్ట కాదు, పో అట్ట బయటికి. ఎవరు నా మీద ఎంత ప్రేమ పుట్టుకొస్తా ఉండదే? నాయనా, సిగ్గిడిచి చెప్తున్నా, నా పెండ్లంతో మాట్లాడటానికి కూడా అవకాశం కుదరట్లా. దాంతో 2 ముక్కలు మాట్లాడుకుంటా. అందుకని నిన్ను బయటికి పొమ్మంటాండా. అమ్మ ఈ ఇంట్లో తిరగని గది ఏదైనా ఉందంటే అది ఒకే ఒక గది, ఈ వంట గది. ఇటు రాదు. అందుకని నిన్ను రిక్వెస్ట్ చేస్తాండా, పోనైనా ప్లీజ్ ప్లీజ్ పో. సర్లే ఏడు, ఏం చేసేది? మీ అమ్మ మెడలో తాళి కట్టి నా చావు నేను కొందెచ్చుకున్నా.
నువ్వు ఈ పిల్ల మెళ్ళలో తాలిగట్టి ఈ పిల్ల గొంతు కోసినావు. దుర్మార్గుడా, దోశ తిరిగే. అయ్యో లక్క లక్క ఏంది? ఆఫీస్ కి బయలుదేరినావు కదా, దోశలు పెడతాను తినేసి బయలుదేరు. ఛీ నీ అవ్వ, ఎంతసేపు ఆ పులిసిపోయిన దోశలు తింటాం తప్ప ఇంకేం లేదా నా జీవితానికి? ఏం చేసేది? నా నోటికి పుల్లటి దోశలు కాకుండా నువ్వు అందవా? అందని ద్రాక్ష పండు పుల్లనా అన్నారు, నేను కూడా అంతే. నువ్వు పోసామి. చూడు, ఈ రోజు బ్యాంకు లీవ్ గాని బ్యాంకు బయలుదేరినట్టు బయలుదేరుతా ఉండా. అమ్మ కూడా ఇంకాసేపు ఆఫీసు బయలుదేరుతా ఉంటది. ఆ తర్వాత నువ్వు సైలెంట్ గా బయలుదేరి ఆ సుబ్బారెడ్డి చికెన్ షాప్ ఉంది కదా, ఆ షాప్ పక్కన సందులో ఉంటా. ఆడికొచ్చి ఆడి నుంచి మనిద్దరం సినిమాకి పోదాం. అయ్యో వద్దు, అత్తకు తెలిస్తే అంతే సంగతులు. ఎట్టా తెలుస్తుంది? అమ్మ ఆఫీసుకి పోతాది, తిరిగి సాయంత్రం దాకా రాదు. మనిద్దరం సినిమాకి పోయి అట్నే జాలీగా బయటికి తిరిగి అమ్మ వచ్చే లోపల ఇంటికి వచ్చేద్దాం. ఆల్రెడీ 2 టికెట్లు కూడా బుక్ చేసిన. ఏ సినిమాకి పోతాండారా? రిపబ్లిక్. అమ్మా, అది అది ఊరికే తమాష్కి. రే, నువ్వు ఈడ ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని యాసాలేసినా నాకంతా ఇట్టే తెలిసిపోతాది. చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని దీన్ని తీసుకుని ఇంటికొచ్చినావు. ఇప్పుడు దొంగ వేషాలేస్తాండావా? ఏ లక్క, ఈడి మీద ఒట్టేసిన సంగతి మర్చిపోయిండావా? అస్సలు మర్చిపోలేదత్తా, చెప్తే ఇదిగో ఈయనే వినడం లేదు. ఈడెట్నే చేస్తా ఉంటే ఇక మాట్లాడకూడదని వట్టేయించుకుంటా. పర్వాలేదా? అమ్మా, అంత పని మాత్రం చేయమాకమ్మా. నేను అసలు లక్కమా పక్కే పోను, సోషల్ డిస్టెన్సింగ్ లో ఉంటా. నిన్ను చూస్తే జాలి కలుగుతా ఉండదురా. అందుకేనమ్మా మా ఇద్దరిని కలిపేమ్మా. నిన్ను దీన్ని కలిపేది కష్టం గాని దీనత్త శ్రీలక్ష్మి ఇంకా కట్టాల్సిన బాకీ కట్ల వాయిదాలేస్తా ఉండది. ఇక నాకు ఓపికలే. ఇంకా 2 ఏళ్ళు చూస్తా, లేదంటే మీ ఇద్దరికి తెగ తెంపులు చేసేస్తా. ఆ తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందువు గాని. నువ్వు కానీ ఏలేసావంటే అమ్మ చెప్పేది కాదు, నేనే నీకు విడాకులు ఇచ్చేస్తా. ఇదిగో చూడు, మళ్ళీ ఏలేస్తున్నావు. ఇక్కడ తెగదంపులు చేసేస్తా. రే పద, మే నువ్వు కూడా రామే. ఇదంతా నీ వల్లనే. రే తిరుపతి, అందరు నువ్వు తూరు పిలు. మే, మన ఇంట్లో జనాభా చాలా ఎక్కువగానే అందరిని పేరు పేరున పిలవలేం. ఓ తూరు ఈలై. ఏందమ్మి ఏలేసి చంపుతా ఉండవు? నేను మీ మనవడు చెప్తేనే ఈలేసిన. అవునవ్వా, అమ్మ అందరిని పిలవమంది, అందుకే ఏలేసి పిలిచాం. అందరినీ ఇప్పుడు చోటికి చేసినదంటే ఏదో ఫ్యామిలీ కోర్టు సీన్ ఉండదనుకుంటా. ఏమప్పా, ఇప్పుడు ఎవరేం తప్పు చేసినారు, ఎవరికి శిక్ష పడతాదో తెలియట్లేదే. ఇట్ట ఆతిగా మాట్లాడడం మానేసి చెప్పేదినండి. ఏనడం తప్ప మేము చేసేది ఏముంది? ఎల్లుండి ఆదివారం. ఎల్లుండి ఆదివారం అందరికీ తెలుసు కదా. ఈ విషయం చెప్పడానిక అందరిని పిలిచినావా? బావా శని నీ నోట్లోనే నాట్యమాడుతా ఉండాలి, ఎక్కువగా మాట్లాడుతుండవు. ఆ తర్వాత శిక్ష ఏదైనా పడితే బేరమంటావు. గమ్మునుండా. జీవిత ఖైదు ఎప్పుడో పడిపోయినది, ఇప్పుడు కొత్తగా పడే శిక్ష ఏమంటది చెప్పు? అల్లుడు, నువ్వు కాసేపు గమ్మునుండు. అమ్మా, అసలు అత్తకు కూడా మర్యాద లేకుండా పోయిందా? బాలాజీ, గోవిందం, ఈ ఆదివారం ఎవరు ఏ పనులు పెట్టుకోబాకండి. ముఖ్యంగా పిలిచింది మీ ఇద్దరి కోసం. ఏందమ్మా, మన ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికైనా టూర్కి పోతున్నావా? అసలు నేను పుట్టెరిగిన తర్వాత మన ఫ్యామిలీ టూరే ఇలా. థ్యాంక్స్ అమ్మా, టూర్కి తీసుకుపోతున్నందుకు. టూర్కి కాదురా, పెండ్లి చూపులకి. నాకు పెళ్లి చూపులా? నాకన్నా ముందు ఉన్నాడు కదా, ఈయన పెట్టుకుని నాకు పెళ్లి చూపులు అంటా ఉన్నాంది. ఒరే, నీకు ఇప్పుడు ఎప్పుడే పెళ్ళేదిరా? నీకు టైం ఉండదులే.
పెళ్లి చూపులు నడిపోడికి. గోవిందో, ఈ తూరి ఏసా లేకుండా బుద్ధిగా పెళ్లి చూపులకొచ్చి అమ్మాయిని చూసి సరే అని చెప్పు. తాంబూలాలు పుచ్చుకుందాం. ఓ మీరట ఎన్ని తూర్లు మీటింగ్లు వేసుకున్నా నేను చెప్పేది ఒకటే, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే లేదు. నన్ను కొనాలి వదిలేండి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంటావు? ఇంకొక 6 నెలలు, సంవత్సరం తర్వాత చేసుకుంటా. అవునా? అట్నే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. చాలా థ్యాంక్స్ మా, చాలా నాళ్ళకి నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకున్నాను గనకనే చెప్తాండా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి చేస్తా. కానీ పెళ్లి చూపులు మాత్రం ఎల్లుండే ఖాయం. నువ్వు అమ్మాయిని చూసి ఓకే చేసిన తర్వాతనే నువ్వెప్పుడు పెండ్లంటే ఆ డేటే ఫిక్స్ చేద్దాం. ఇదేం ఫిట్టింగ్ మా? ఊరే, నువ్వు చెప్పిన మాట నేను విన్నానా? అప్పుడు నువ్వు నా మాట వినాలా, అర్థమైందా? ఆదివారం పెళ్లి చూపులకు పోతాండాం, గుర్తు పెట్టుకోండి. నేను రాను. ఎట్టా రావో చూస్తా. అందరూ ఆదివారం రెడీగా ఉండండి, అందరం పెళ్లి చూపులకు పోవాలా. నైనా ఏందిదా? తలచినదే జరిగినదా దైవం ఎందులకు? అబే నాకేం తెలియదు, నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకుని రెడీగా ఉంటా. చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను ఇబ్బంది పెట్టద్దు. గీత, చెయ్యి వదలండి. గీత ప్లీజ్, నేను చెప్పేది నువ్వు. చెయ్యి వదలండి. సారీ. గీత 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 ఆగు, గీత ఆగు. నన్ను క్షమించమ్మి, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నిన్ను ముట్టుకోవడం పట్టుకోవడం అనేది నీకు ఇబ్బంది కలిగించే విషయమే. కానీ నేను నిన్ను కావాలని పట్టుకోలేదు. నేను నీతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపోతుంటే నేనేం చేయాలా? నిన్ను ఆపడానికి నాకు ఇంకేరే దారి లేదు. ప్లీజ్ అమ్మి, నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు? నేను అట్ట మాట్లాడడానికి నాకు కొన్ని కారణాలున్నాయి. ఆ రీజన్ ఏందనేది ఇప్పుడు చెప్పలేను. నేను చెప్పగలను నీ మనసులో ఉన్న మాట. ఒక ఆడపిల్ల మీద నీకు చిన్న చూపుంది. అదే మాట బయటికొచ్చింది తప్ప మరింకేం లేదు. అరే అది కాదంటాను కదా. మరింకేంటి? ఒక ఆడపిల్లని నువ్వు అహంభావివి, నీకు అహంకారం ఎక్కువ అనడానికి వేరే ఇంకేం కారణం ఉంటుంది? అయ్యో, నేనది ఇప్పుడు చెప్పలేనమ్మే. నీకు అతికేలా అబద్ధం చెప్పడానికి నీకేం దొరకలేదు. అందుకని దాన్ని ఎలాగో అలా మేనేజ్ చేయాలనుకుంటా ఉండావు. అయినా నాకిప్పుడు సంజాయిషి ఇచ్చుకోవడం, నీతో మాట్లాడడం అనవసరం. నేను చెప్పాను కదా, నీకు నాకు మధ్య ఎలాంటి మాటలు ఉండడానికి వీల్లేదని. దయచేసి విడిచిపెట్టండా. ప్లీజ్ గీత, నన్ను అర్థం చేసుకో. నేనేది ఉద్దేశపూర్వకంగా అనలేదు. ఇంకేంటి?
అబ్బా ఏం మాలవిక, ఏంది మీటింగ్ ఈరోజు? గీతే మీటింగ్ ఏర్పాటు చేయమనింది. ఆ? ఆ? అది మీటింగ్ ఏర్పాటు చేయమంటే నువ్వు ఇట్లా అందరినీ కూర్చోబెడతావా? అదేంది మీటింగ్ ఏర్పాటు చేసేది? మీటింగ్లు గీటింగ్లు ఏర్పాటు చేస్తే మేం చెయ్యాలా? అమ్మా, ఇట్ట ప్రతిదానికి పోటీ పడతా ఉంటే ఎట్టా చెప్పండి? కంపెనీ వృద్ధి చెందాలి, 4 డబ్బులు సంపాదించాలి, మీ అప్పు నేను తీర్చాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అవుతాది. మీరు గొడవ పడతా ఉంటే కంపెనీ పరిస్థితి ఏంది చెప్పండి? రావాలి కదా మేడం కోసం మనం అందరం వెయిటింగ్ ఏడా.